ఈ 3 జిల్లాలు సాధ్యమైనవి నేను తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే ఎవరున్నా ఇవాళ మెదక్ కల కానీ, సంగారెడ్డి కల కానీ, సిద్దిపేట కల కానీ నిజమయ్యేది కాదు. మన కల నిజమైందంటే ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా మనందరి అదృష్టం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఏముండే ఇంతకాలం మెదక్లో చూస్తే పేరు జిల్లా ఉండేది, మనకు జిల్లా కేంద్రం మాత్రం ఇక్కడ ఉండేది కాదు. సింగూరు మన జిల్లాలో ఉండేది, కానీ నీళ్లు మాత్రం మనకు దక్కకపోయేది. గణపురం ఉన్నదని 100 ఏళ్ల చరిత్ర ఉన్న గణపురం ఉందని చెప్పుకునే వాళ్ళం, కానీ నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. మెదక్ పక్క నుంచే నేషనల్ హైవేలు పోతుండే, కానీ మెదక్ పట్టణానికి నేషనల్ హైవే రాలేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయతో ఈ మెదక్ జిల్లాకు 3 నేషనల్ హైవేలను మనం సాధించుకున్నాం. టెండర్లు కూడా పిలిచి ఈరోజు పనులు చేసుకోబోతా ఉన్నాం. అలా చెప్పుకుంటూ పోతే ఇవాళ రైల్వే లైన్కు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి 50 కోట్ల రూపాయలు ఇచ్చి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ పూర్తి చేసుకున్నాం గనక వచ్చే డిసెంబర్ నాటికే మన మెదక్కు రైలు తెచ్చుకునే దిశగా ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు హయాంలో మనం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో సంక్షేమంలో చెప్పుకుంటే పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంటుంది. ఇవాళ పెన్షన్లు అయితేమి, కళ్యాణ లక్ష్మి అయితేమి, చెరువులు అయితేమి, మిషన్ భగీర్ అయితేమి, 24 గంటల కరెంట్ అయితేమి. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? 24 గంటల కరెంట్ అక్కర్లేదు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? మా అక్క చెల్లెలకు ఇబ్బంది కావద్దని ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లాబెట్టి నీళ్లు ఇస్తా ఉంటే మిషన్ భగీరథ అక్కర్లేదు, మాకు మంచి నీళ్ళే అక్కర్లేదు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటారు. పాస్బుక్లు ఇస్తాం, అవినీతి రహితంగా ఇంటింటికి పాస్బుక్లు ఇస్తామని దేశమే అబ్బురపడే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈ నూతన పాస్బుక్లు ఇస్తే అవి కూడా అక్కర్లేదని కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు. రైతులకు కాలువల కింద నీళ్ళిచ్చి 1 కోటి ఎకరాల మాగానిగా తెలంగాణ మార్చాలని ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోతుంటే మాకు ప్రాజెక్టులు అక్కర్లేదని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే ఎన్ని కుట్రలు వారు చెయ్యరు, ముఖ్యమంత్రి గారు ఇవాళ తపన పడి చేస్తూ ఉంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. నిజంగా ఇవాళ కేసీఆర్ గారు ఒక మొండి పట్టుదలతో ఆనాడు పోరాడి తెలంగాణ సాధించారు. ఈనాడు అదే పట్టుదలతోని వారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇలా ఒక్కటొక్కటిగా మనం పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళది ఒకటే పద్ధతి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎప్పుడు కూడా ఒక నానుడు ఉండేది. ఆ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఉంది కాంగ్రెస్లో. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ అన్న పరిస్థితి అయిపోయింది. ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎక్కువైపోయిందల్లా, అసలు ఎమ్మెల్యేలు లేని పరిస్థితి. ఇవాళ మనం నిజంగా ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కనుకనే ఈ తెలంగాణలో ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, ఒక సుసంపన్నమైనటువంటి తెలంగాణ ఇవాళ మనకు అందించగలిగినారు. ఆ విజన్ ఇవాళ కేసీఆర్ గారికే సాధ్యమైంది. ఎందుకంటే ఈరోజు మనం చెప్పడం లేదు, ఎక్కడెక్కడి నుంచో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ గారు వచ్చి మన ప్రభుత్వాన్ని అభినందించినారు. పంజాబ్ నుంచి కాంగ్రెస్ పార్టీ మంత్రి సిద్ధు గారు వచ్చి మన ప్రభుత్వాన్ని అభినందించారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ మంత్రి రేవణ్ణ గారు వచ్చి మీరు గొర్రెల పథకం చాలా అద్భుతం, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేయలేని పని మీరు చేశారని చెప్పి కాంగ్రెస్ మంత్రి కర్ణాటక నుంచి వచ్చి మనని అభినందించిపోయారు. కేంద్రం నుంచి సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు వచ్చి మన కాళేశ్వరం ప్రాజెక్టు చూసి చాలా గొప్పగా చేసినారు, శభాష్ అని చెప్పి సిడబ్ల్యూసి చైర్మన్ వచ్చి అభినందించిపోతా ఉన్నారు. అంటే దేశమంతా మొత్తం అబ్బురపడతా ఉంది. మన రాష్ట్రం ఏ రంగంలో చూసినా నంబర్ 1 ఉంది. దేశమంతా మన తెలంగాణ ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం నొచ్చుకుంటున్నారు. వాళ్ళకు మనసునే పట్టలేదు. దేశం మొత్తం మెచ్చుకుంటుంటే వాళ్ళకు నిద్రపట్టని పరిస్థితి ఏర్పడ్డది. కానీ మీరు ఎన్ని చేసినా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఉద్యమములో మమ్మల్ని అందరినీ ఎట్లయితే మనం పనిచేసినామో ఈరోజు ప్రభుత్వంలో కూడా అదే స్ఫూర్తితోని మనం పనిచేస్తూ ఉన్నాం. మరి ఇంత గొప్పగా
మన జిల్లాకు ఇన్ని వరాలిచ్చి వచ్చిన ముఖ్యమంత్రి గారిని మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి దీవించండి. ఇంకా కష్టపడి రేయింబవళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో మీ సేవలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ హోంశాఖ మంత్రులు మాట్లాడవలసిందిగా కోరుతాము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.